హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మోనికా. బెంగుళూరు టు గోవా వెళ్తున్నాం. సో, గోవా మాకు ఫ్లైట్ వచ్చేసి నైట్ అనమాట. నైట్ మనకి 11:30కి స్టార్ట్. సో, అందుకే ఫస్ట్ మేమిక్కడ డిన్నర్ చేసేస్తున్నాము. డిన్నర్‌కి మేమిక్కడ ఇతిహాస్ రెస్టారెంట్‌కొచ్చాం. ఇతిహాస్ రెస్టారెంట్ మీకు బెంగుళూరు హైవేలో ఉంటుంది. అంటే ఎయిర్‌పోర్ట్ ఆస్‌పాస్ అనమాట. ఎయిర్‌పోర్ట్ దగ్గరలో. సో, మేము ఆర్డర్ చేసాము బటర్ నాన్, గార్లిక్ నాన్ అండ్ నెక్స్ట్ అలానే కేరళ స్టైల్ ఇది చికెన్ కర్రీ అంట. కోకోనట్ మిల్క్‌తో చేస్తారు. సో, మెన్యూలో చూసి ఓకే. మనం టేస్ట్ చేద్దామని చెప్పి ఆర్డర్ చేశాము. సో, టేస్ట్ అయితే బావుంది. ఫస్ట్ నేను అనుకున్న ఆంధ్రాలో మనం నార్మల్ ఇడ్లీలో బొంబాయి చట్నీ ఎలా చేస్తాం బేసన్ చట్నీ. సో, అలానే అనిపించింది. బట్ ఒక 2, 3 బైట్స్ తినేసరికి టేస్ట్ అయితే చాలా బావుంది. సో, మొత్తం కర్రీ లేకుండా ఊర్చేసామనమాట. అంత మంచిగా ఉంది టేస్ట్. అండ్ లాస్ట్ డిజర్ట్ మేము గులాబ్ జామున్‌తో ఎండ్ చేసాము. సో, అక్కడితో అయిపోయిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసాం. సో, బెంగుళూరులో ఉండే వాళ్ళకైతే ఈ ఎయిర్‌పోర్ట్ బాగా తెలుస్తుంది. కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్ అని చెప్పేసి ఇది ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. సో, ఇక్కడి నుంచి మనకి ప్రతి ఫ్లైట్ అవైలబిలిటీ ఉంటుంది. సో, మా ఫ్లైట్ వచ్చేసి ఆహ్, 10:30కి సారీ. ఇందాక నేను 11:30 అని చెప్పాను కదా! సో, యాక్చువల్లీ మాకు ఫ్లైట్ వచ్చేసి 10:30కి. సో, డిపార్చర్ టైమ్ వచ్చేసి 9:30 ఇచ్చారు. సో, మేము ఇంకా ఫస్ట్ వెళ్ళాలని చెప్పేసి మేము 8:45, 9కి మేము వచ్చేసాము. సో, ఇక్కడ ఎంట్రీలో మనకి కార్డ్ ఏదో ఒకటి చూపించాలి మనది. సో, లైక్ ఆధార్, యా పాన్ సంథింగ్ ఇలా మన కార్డ్స్ అయ్యుండాలి. సో, నేనైతే ఆధార్ కార్డ్ చూపించాను. సో, ఎంట్రీ అయిన తర్వాత మనకి బ్యాగ్ చెకింగ్ ఉంటుంది. కొంతమంది ఇక్కడ లగేజ్ చెకింగ్ చేయించొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ సూట్ కేసెస్ ఇలాంటివి ఉంటే కంపల్సరీ మనం అక్కడ ఇచ్చేయాలి. చిన్న చిన్న బ్యాగ్స్ అయితే మనం సబ్మిట్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ నా ట్రావెలింగ్ బ్యాగ్ కూడా వేసేసాను ఇక్కడ లగేజ్ బ్యాగ్‌లో. సో, ఇదంతా కూడా బ్యాగేజ్‌లో లాస్ట్ మనం తీసుకోవాలి రిసీవింగ్ ఇదంతా కూడా. సో, చాలామందికి ఎయిర్‌పోర్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఈ వీడియో డీటెయిల్‌గా చెప్తున్నాను. అంటే ఇదంతా మాకు తెలీదా ప్రాసెస్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కేవాళ్ళు అంటే నేను కూడా ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట ఇది. గోవా ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ అదే ఫ్లైట్ కూడా ఫస్ట్ టైమ్ ఎక్కుతున్నాను. సో, దానివల్ల నేను ఈ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ వీడియో మీతో షేర్ చేసుకుంటే నెక్స్ట్ టైమ్ మీకు కూడా యూజ్ అవుతుందని. సో, ఫస్ట్ లగేజ్ చెకింగ్ అయిపోయిన తర్వాత పైకి వెళ్తాం. పైకి వెళ్ళిన తర్వాత మనకి ఆర్నమెంట్స్ చెకింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, మీకు బోర్డింగ్ పాస్ తీసుకున్నానిక్కడ. బోర్డింగ్ పాస్ తీసుకొని చూడండి. సో, బెంగుళూరు టు నార్త్ గోవా. ఇక్కడ లగేజ్ చెకింగ్‌తో పాటు మనకి పర్సనల్ బ్యాగ్ చెకింగ్ కూడా ఉంటుంది. లైక్ హ్యాండ్ బ్యాగ్ గానీ, బాడీ మీద ఏ మెటల్స్ ఉండకూడదు. బాయ్స్‌కైతే బెల్ట్స్‌తో సహా తీయించేస్తారు. అండ్ లేడీస్‌కైతే హ్యాండ్ బ్యాగ్‌లో ఏమైతే ఉన్నాయో సో, మొత్తం అన్నీ గూడా ఒక ట్రేలో తీసి బయట పెట్టాలి. అవి స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ మనకిస్తుంది. సో, రింగ్స్‌తో సహా తీసేయాలనమాట ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే. అండ్ ఇదంతా చెకింగ్ అయిపోయిన తర్వాత గేట్ వచ్చేసి మాకు 33 ఇచ్చాడు యాక్చువల్లీ. బట్ ఆ రోజు ఎందుకో అయింది అని చెప్పేసి సో, ఫస్ట్ టైమ్ మాకు గేట్ మార్చారు. 33 నుంచి 14 ఇచ్చారు. సో, మళ్ళీ 14థ్ గేట్‌కి వెళ్ళి మేము లోపలికి ఎంటర్ అయ్యాము. సో, ఇక్కడ చూడండి నాకైతే విండో సీటే వచ్చింది. ఆహ్, నేనైతే ఫుల్ ఖుషి ఖుషి అయిపోయాను. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కదా నేను ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ చేసింది. దట్ టు గోవా. సో, లోపలికెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మనం కూర్చునే సీట్స్‌లో ఇక్కడ మనకి ఇలా ఒక బుక్ ఇస్తారనమాట. లైక్ కొంచెం ఎమర్జెన్సీ కేసెస్‌లో ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఫ్లైట్ ఏ విధంగా ఉంటుంది అండ్ మనకి మొత్తం అంతా కూడా మన ఎయిర్ హోస్టెస్ అనేవాళ్ళు మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. లైక్ ఎలా అంటే ఒకవేళ ఏదన్నా అనొద్దు. బట్ ఎప్పుడైనా అనుకోని సిట్యుయేషన్స్‌లో ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే దెన్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. సో, మీకు లైఫ్ జాకెట్ ఎక్కడుంటుంది అండ్ ఇవన్నీ కూడా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, అవన్నీ ఒక 2-3 మినిట్స్ ఉంటుంది. సో, అదంతా చెప్పిన తర్వాత సో, మనకి అక్కడ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టే. బట్ మనకేంటంటే నార్మల్ డొమెస్టిక్ ఫ్లైటే కాబట్టి జస్ట్ ఓన్లీ వెల్కమింగ్‌కి వాటర్ ఉన్నాయి, డ్రింక్స్ ఉన్నాయి అంతే. సో, డిన్నర్ అయితే ఇవన్నీ ఏం అవ్వదు. సో, నార్మల్‌గా వాటర్ ఇచ్చారు అండ్ వెల్కమింగ్‌కి అంతే. దాని తర్వాత అక్కడ మనకి దిగే టైం వచ్చేసింది. సో, వాళ్ళు అనౌన్స్ చేస్తూనే ఉంటారు. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ టైమ్ అయితే. సో, ఫ్లైట్ దిగిన తర్వాత మాకు బస్సొచ్చింది. బస్ తీసుకొని ఇప్పుడు మాకు లోపలికి వదిలేస్తదనమాట.
సో, ఇదంతా గూడా నేను ఎందుకు స్టెప్ బై స్టెప్ నేను పెట్టాను అంటే, సో, ఫస్ట్ టైమ్ వాళ్ళకి యూజ్ అవుతుంది అని. సో, అక్కడి నుంచి బస్సొచ్చిన తర్వాత బస్ నుంచి మనల్ని దించేస్తుంది ఎయిర్‌పోర్ట్‌లో. తర్వాత మనకి ఫస్ట్ మీకు చూసారా బ్యాగ్ చెకింగ్‌కి పెట్టాను కదా వీడియోలో. సో, అదే ఇప్పుడు బ్యాగ్ మనం ఇక్కడ బ్యాగేజ్ దగ్గర తీసుకోవాలి. సో, మన టైమొచ్చినప్పుడు ఇలా వస్తూ ఉంటాయన్నమాట. సో, మన బ్యాగొచ్చినప్పుడు మనం తీసేసుకోవడమే. దెన్ అలా ఎగ్జిట్‌కెళ్ళిపోయి దెన్ మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఏదైతే ఉందో, సో, అది మీరు క్యాబ్ గానీ, లేకపోతే ఆటో ఫిర్ మీకు బసెస్ కూడా ఉంటాయి. బట్ మాది మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మోపా అంటాము. సో, ఆ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి మాకు బసెస్ అవైలబిలిటీ లేదు. ఎందుకంటే మా ఫ్లైట్ కొంచెం డిలే అయింది యాక్చువల్లీ. సో, దానివల్ల 10:30 ఫ్లైట్ అంటే మోస్ట్‌లీ మేము 11:30 కల్లా వచ్చేయాలి. బట్ మాది డిలే అయింది. సో, మేమొచ్చేసరికి 12:20, 12:30 ఆ టైం అయిందనమాట. సో, కొంచెం లేట్ అవ్వడం వల్ల ఆహ్, మాకు బసెస్ ఇవన్నీ ఏం అక్కడి నుంచి లేవు. బట్ మేము అక్కడి నుంచి కాలంగట్ తీసుకున్నాము. కాలంగట్ ఏరియా తెలిసే ఉంటుంది కదా! సో, ఎవరైనా నార్త్ గోవా తెలిసే ఉంటే చూడండి. కాలంగట్ ఏరియాలో తీసుకున్నాం. ఎయిర్‌పోర్ట్ నుంచి కాలింగట్‌కి మాకు 45 మినిట్స్ పడింది. మేము కాలింగటే ఎందుకు చేసుకున్నాము అంటే, సో, అక్కడి నుంచి మాకు కావాల్సిన ఏరియాస్ అన్నీ కూడా చాలా నియర్ బై ఉన్నాయన్నమాట. మేము విజిటింగ్ చేసింది నార్త్ గోవా. సో, నార్త్ గోవాలో మీకు అగోడా ఫోర్ట్ ఉంటుంది. లోయర్ అగోడా బీచ్ ఉంటుంది. అండ్ బాగా బీచ్, అంజునా బీచ్ ఇంకా చాలా ఉంటాయి. అండ్ ఇవన్నీ నార్త్ గోవా విజిటింగ్ అయితే చాలా బావుంటుంది. నార్మల్లీ సౌత్ కన్నా నార్త్‌లోనే ఎక్కువుంటాయి. సౌత్‌లో అయితే మీకు దూద్‌సాగర్ ఒక్కటే కొంచెం ఎక్కువ చూసేదుంది. అండ్ రిమైనింగ్ అంతా నార్మలే. సో, ఎక్కువ మీరెవరైనా బాగా ఎంజాయ్ చేయాలి, గోవా వెళ్ళాలి అనుకుంటే సో, బెటర్ టు చూస్ నార్త్ గోవా. సో, ఇక్కడ మేము లాస్ట్ మా రిసార్ట్స్ కూడా వచ్చేసాం. రిసార్ట్స్ అయితే చాలా బావుంది. అండ్ రూమ్ కూడా చాలా బావుంది. నాకైతే ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ నా ఫస్ట్ టైమ్ గోవా విజిటింగ్ అండ్ నెక్స్ట్ అలానే ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా జరిగింది. సో, ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని చెప్పి నా వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో నాతో చెప్పండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిటింగ్ చేసేవాళ్ళుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్‌లో బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అలానే ఇంకా మరెన్నో ట్రావెలింగ్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అండ్ స్ట్రీట్ ఫుడ్స్, స్ట్రీట్ షాపింగ్స్ ఇలాంటివి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట. సో, మోస్ట్‌లీ మీ అందరికీ నచ్చుతాయని నేను హోప్‌తో చెప్తున్నాను. Thanks for watching and please like, share and subscribe. Bye bye.